నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎప్పుడు బ్రేక్ చేసినా ఉన్నది ఉన్నట్టు బ్రేక్ చేయటం ఉన్నది ఉన్నట్టు చెప్పడం జరగబోయేది ముందుగానే ఎంటీవీ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడం ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రధాన లక్ష్యం లేనిది కల్పించడం ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా లక్ష్యం కాదు మరో బ్రేకింగ్ మీకు అందించబోతున్నాను 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కుదేలైన వైఎస్ఆర్సీపీలో పార్టీని మరింత స్ట్రెంథన్ చేసే దిశగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీలో పలు పెనుమార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ ఎప్పుడు లేనంత గడ్డు పరిస్థితిని 24 ఎన్నికల్లో ఎదుర్కొంది. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఎలాంటి పరిస్థితి ఈ గోదావరి జిల్లాలో ఉందో అదే పరిస్థితి 24లో కనిపించింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీని మళ్ళీ ఎట్లా ప్రజల్లో తీసుకువెళ్ళాలి అనే ఆలోచనతో పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. మరి ఏలూరులో వైఎస్ఆర్సీపీకి ఇంత గడ్డు పరిస్థితి గతంలో కూడా అంటే వైఎస్ఆర్సీపీ స్థాపించిన 2011 నుంచి ఈరోజు వరకు దాదాపుగా వచ్చి ఉండదు. మరి వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జిగానో ఎవరో ఒకరు ముఖ్య నాయకులు ఇన్ఛార్జీలుగా ఏలూరుకి వైఎస్ఆర్సీపీకి కొనసాగేవాళ్ళు. మరి ఈసారి సాక్షాత్తు ఏలూరు ఇన్ఛార్జిగా ఉన్న ఆళ్ల నాని గారే ఘోర ఓటమిని జీర్ణించుకోలేక ఆ పార్టీలో ఆళ్ల నాని గారికి అభద్రతాభావం వల్ల పార్టీ అధిష్టానం ఆళ్ల నాని గారి పట్ల సానుకూలత వ్యవహారం లేకపోవటం వల్లనే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్సీపీలో ఉండకూడదని నిర్ణయించుకునే ఆళ్ల నాని గారు వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి వైసీపీ నుండి వైద్యులకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏలూరుకి వైఎస్ఆర్సీపీకి దిక్కెవరో అగమ్యమైన పరిస్థితిని చక్కబెడటానికి వైఎస్ఆర్సీపీ సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులు రంగంలో దిగారు. మరి ఇటీవల మరి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధ్యక్షతన ఏలూరు జిల్లా 7 నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల మీటింగ్ జరిగింది. దాంట్లో కొన్ని సూచనలు సలహాలు పార్టీ అధినేత ఏలూరు జిల్లా వైసీపీ ఇన్ఛార్జీల నుండి కూడా తీసుకున్నట్టు కూడా మనకున్న సమాచారం. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్, శ్రావణం సేవింగ్స్. శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి. 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 400 రూపాయలకే 2 రాయల్ షిఫాన్ సారీస్, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2000 రూపాయలకే 2 వామ్ సిల్క్ సారీస్, 3000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 4000 రూపాయలకే 2 సాఫ్ట్ బ్రొకెట్ సారీస్, 5000 రూపాయలకే 2 పాయిడీ టిష్యూ సారీస్, 399 రూపాయలకి 2 క్లాసిక్ లెగ్గిన్స్, 599 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ టాప్స్, 899 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 799 రూపాయలకి 2 డ్రెస్ మెటీరియల్స్, 349 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 499 రూపాయలకి 2 బాయ్స్ షర్ట్స్, 599 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 599 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 3 షర్ట్స్ లేదా 3 జీన్స్ లేదా 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ 29% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. వర్గానికి ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీ నుండి ఎవరు ఉండాలి, ఏ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలి? సహజంగా తొలినాళ్ళ నుండి కూడా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కాపు సామాజిక వర్గం సంబంధించిన అభ్యర్థులే మెజారిటీ సభ్యులు గెలుపొందుతూ వచ్చారు. ఒకసారి అంబికా కృష్ణ గారు గెలిచారు వైఎస్ఎస్ కోటాలో, ఇంకొకసారి బీసీలుగా కొప్పి వెలమల నుండి మరణం రంగారావు గారు గెలిచారు. ఆ తర్వాత నేరెళ్ల రాజా గారు వైశాఖ కోటలో కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఏలూరులో నేరెళ్ల రాజా గారు గెలిచారు. అదేవిధంగా కాపు సామాజిక వర్గం నుండి చెన్నకేశల రంగారావు గారు కూడా
ఏలూరు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన చరిత్ర, రాజకీయ చరిత్ర ఏలూరుది. ఆ తర్వాత క్రమేపీ 2004 నుండి కూడా ఏలూరులో కాపు సామాజిక వర్గం కాంగ్రెస్ అయినా వైఎస్ఆర్సీపీ అయినా కాపు సామాజిక సంబంధించిన వ్యక్తి అదే ఆళ్ళ నాని గారు కొనసాగారు. ఇప్పుడు ఏలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా తక్షణ చర్యలలో భాగంగా ఎవరిని పెట్టాలి, ఆ అన్వేషణ పర్యవేక్షణ బాధ్యత ఎవరు చేయగలరు అనే దాని మీద మరి కొంతమంది వైఎస్ఆర్సీపీలో ముఖ్య నాయకులు రంగంలో దిగినట్టు తెలుస్తుంది. మరి ఏలూరు మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ గారు, అదేవిధంగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి గారు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పప్పాల వాసుబాబు గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి ఏలూరు జిల్లా ప్రస్తుత కొత్త అధ్యక్షులుగా నియమితులైన దోలం నాగేశ్వర గారు, ఈ ముఖ్యులందరూ కూడా కలిసి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నియమించే విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. మరి వీళ్ళు రంగంలో దిగి ఎవరిని పెట్టాలని దాని మీద నడుస్తుంది. ఒకటి కాపు సామాజిక వర్గమా, రెండోది వైశ్య సామాజిక వర్గం నుండి ఎవరైనా ఉన్నారా, లేదంటే 3 బీసీ సామాజిక వర్గం నుండి ఎవరిని ఉండాలా అనే దాని మీద వైఎస్ఆర్సీపీ అంతర్గతంగా అంతర్మదనం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. తాజాగా ఎంటీవీకి కొద్దిసేపటి క్రితం అందిన అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇప్పుడు ఏలూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పాలనేది పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంతకుముందు నేను చెప్పిన పేర్లు గల ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాపు సమాజానికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి అనే దాని మీద కూడా సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ కాపు సామాజిక వర్గం నుంచి ఎవరున్నారు అనే దాని మీద చర్చ నడుస్తున్న తరుణంలో ప్రస్తుతం మరి 2014 నుండి ఆళ్ళ నాని గారితో అడుగు వేస్తూ ఆయన నీడలో ఉంటున్న మామిళ్ళపల్లి జయప్రకాష్ గారు, అంటే అలియాస్ జేపీ గారు 2019లో కూడా ఆళ్ళ నాని గారితో ఉన్నారు. 2024 ఎన్నికలు వచ్చేసరికి ఒక 2 సంవత్సరాల ముందు నుండి ఆళ్ళ నాని గారితో భేదాభిప్రాయాలు అంటే విభేదాల కంటే భేదాభిప్రాయాలు, పదవుల పంపకాల్లో భేదాభిప్రాయాలు వలన ఆళ్ళ నాని గారికి గత 2 సంవత్సరాలుగా జేపీ గారు దూరంగా ఉంటున్నారు, కానీ వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారు. మొన్న 2024 ఎన్నికలు కూడా చింతలపూడి, ఉంగుటూరు నియోజకవర్గాలకి వైఎస్ఆర్సీపీ పరిశీలకులకు కూడా పార్టీ అధిష్టానం జయప్రకాష్ గారిని అంటే జేపీ గారిని నియమించింది, పనిచేశారు కూడా. ఇప్పుడు తక్షణమే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాపు సామాజిక వర్గానికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఇవ్వడానికి మరి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మరి గోదావరి జిల్లాలో ప్రస్తుత కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కానీ, మరి ఏలూరు మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ గారు కానీ, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి గారు కానీ, ఇట్లా ముఖ్య నాయకులందరూ కూడా మరి మామిళ్ళపల్లి జయప్రకాష్ గారు అలియాస్ జేపీ గారు అయితేనే కాపు సామాజిక వర్గం ఆర్థికంగా అంగబలం ఉంది, పార్టీలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో సంబంధాలు ఉన్నాయి, పార్టీని ఎలా నడిపించాలనేది ఆ సామర్థ్యం ఉంది. కాబట్టి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా మామిళ్ళపల్లి జయప్రకాష్ అలియాస్ జేపీ గారిని నియమించడానికి దాదాపుగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. అధికారికంగా ప్రకటనే తరువాయి ఈ నెల 27 కానీ లేదంటే సెప్టెంబర్ 5, 6, 7 తారీఖుల్లో ఒక కీలక నిర్ణయం తీసుకుని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి మామిళ్ళపల్లి జయప్రకాష్ గారిని ఇన్ఛార్జిగా ఏలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నియమించాలనే దానిది
చర్చలు జరుగుతున్నాయి. దాదాపుగా కొలిక్కి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మన మామిడిపల్లి జయప్రకాష్ గారు కూడా ఏలూరు ఇన్ఛార్జిగా ఉండడానికి ఆసక్తిగా ఉన్నారు. కానీ పార్టీ అధినేత దగ్గర కొంత కమిట్మెంట్స్ 2029లో జరిగే ఎన్నికలలో మరి టికెట్ కన్ఫర్మేషన్ తీసుకునేలా, టికెట్ కంటిన్యూ చేసేలా, లేదా టికెట్ ఇచ్చేలా కొన్ని కమిట్మెంట్స్, ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఏలూరు ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకోవాలంటే వీటి మీద కొన్ని క్లారిటీస్ వస్తేనే ఇన్ఛార్జ్ తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా కూడా జయప్రకాష్ గారు అంటే జేపీ గారి అనుచర వర్గం బయట ప్రచారం చేస్తుంది. ఏదేమైనా జేపీ గారు ఏలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కావటం ఖాయం. కానీ అధికార ప్రకటన తరువాయి జగన్ గారి దగ్గర కొన్ని జేపీ గారికి ఉన్న డౌట్స్ క్లారిఫై అయిన తర్వాత బహుశా ఈ నెల 27 కానీ లేదంటే అంటే జగన్ గారు లండన్ వెళ్ళకముందే 27 కానీ ప్రకటిస్తారంటున్నారు. ఒకవేళ లండన్ వెళితే సెప్టెంబర్ 5 నుంచి 10 తారీఖు లోపు మరి జేపీ గారిని ఏలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నియమించడం పక్కా అనేది ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాకి అత్యంత విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం మేరకు ధృవీకరిస్తున్నాం. అధికార ప్రకటన మాత్రం ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ అధిష్టానం ప్రకటించాలి. కానీ పేరు జేపీ గారి పేరు ఏలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా దాదాపుగా ఖరారు అనేది ఎంటీవీకి అందిన చాలా అత్యంత విశ్వసనీయ వర్గాలు కీలకమైన సమాచారం ఎంటీవీకి వచ్చిన నేపథ్యంలో ఈ జేపీ గారి పేరుని దాదాపుగా ఖరారు అనేది క్లారిటీ ఇస్తున్నాం. అయితే బీసీలకు ఇవ్వాల్సి వస్తే ఏలూరులో జయప్రకాష్ గారు అంటే జేపీ గారు లేదంటే పెళ్ళంగోళ శ్రీలక్ష్మి గారు ఇద్దరి మధ్య ఉంది. మరి పెళ్ళంగోళ శ్రీలక్ష్మి గారు ఇన్ఛార్జిగా ఇప్పటి నుంచే ఉండడానికి ఆసక్తిగా ఉంటారా? 5 సంవత్సరాలు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే ఇన్ఛార్జిగా కొనసాగితే మరి 5 సంవత్సరాల పార్టీ నడపాలంటే ఆర్థికంగా అంగబలం అన్నీ ఉన్నా కూడా మరి భవిష్యత్తులో ఏ విధమైన ఎలాగుంటుంది రాజకీయ మోక్షేత్రం అనే దాని మీద కూడా కొంత సమాలోచనలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా కాపు సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇవ్వాలనేది వైసీపీ అధిష్టానం భావిస్తున్న తరుణంలో ఏలూరులో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా మామిడిపల్లి జయప్రకాష్ అలియాస్ జేపీ గారిని ఇన్ఛార్జిగా నియమించడానికి దాదాపుగా పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. కానీ అధికార ప్రకటన మాత్రమే ఇవ్వవలసి ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.